వెల్కమ్ బ్యాక్ టు ది వీక్ ఇన్ అప్డేట్స్. మనం వెళ్ళే ముందు ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ అనమాట. వీళ్ళు మీ అందరూ తెలుసు, ర్యాట్ ప్యాక్ చెక్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కరెంట్లీ ఇన్ ది డెవలప్మెంట్ ఓన్ స్టార్ట్అప్. లేటర్ మనకి అది ఇంకా కంపెనీగా ముందుకు వెళ్ళిపోతూ ఉండిద్ది. వాళ్ళు కరెంట్లీ అయితే నేను ఆ వర్క్లో చాలా బిజీ అయితే ఉన్నాను అనమాట. ఆ ప్రొడక్షన్, ఆ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ అందట్లో. సో యూట్యూబ్ అనేది మనకి లైఫ్ ఇచ్చింది. సో దీన్ని ఎప్పటికీ లైఫ్లో ఎప్పటికీ వదిలిపెట్టలేను. బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అన్ సాలిడ్ పర్ఫెక్ట్ టీమ్ అనమాట. సో అంటే యూట్యూబ్ మీద ఫోకస్ చేయాలి, అది సేమ్ టైం దాని మీద ఫోకస్ చేయాలి, రెండింటిని కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలని చూస్తూ ఉన్నాను. సో రీసెంట్గా మీరు కొన్ని వీడియోస్ ఎందుకు రాలేదు బ్రో అంటే, నేను దీంట్లో ఫుల్గా బిజీ అయితే ఉన్నాను అనమాట. సో ఎవరికైతే నాతో వర్క్ చేద్దామని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉందో వీళ్ళని చెప్పేసి కొంచెం డీటెయిల్గా వినండి. బిగ్ బాస్ ఆర్టికల్స్ రాయటం, లేదంటే ఫిల్మ్ది రాయటం, యూట్యూబ్లో నేను కొన్ని స్పెషల్ టాపిక్స్ చేస్తూ ఉంటాను కదా. సో వాటి గురించి, ఫిల్మ్ న్యూస్ గురించి, ఇంట్రెస్టింగ్ న్యూస్ అసలు చూసిన వెంటనే ఆడియన్స్ని హుక్ చేసే విధంగా అలాంటి న్యూస్లు, ఎవరైతే వీటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉందో మీరు ఈ మెయిల్ ఐడికి తప్పకుండా మెయిల్ చేయండి. ఒక్క నిమిషం, మెయిల్ చేసే ముందు ఒక్క నిమిషం, నేను దేనికి కూడా అంత త్వరగా ఇంప్రెస్ అవ్వను. ఇంకా సింపుల్ చెప్పాలంటే మీరు జుట్టు పీక్కుంటారు ఇంకా నన్ను ఇంప్రెస్ చేయాలంటే. అంటే నేను టీమ్ని ఫామ్ చేయడంలో అసలు నువ్వు కనీసం ఊహించలేవు, అంత స్ట్రిక్ట్గా అయితే ఉంటాను అనమాట. అండ్ శాలరీ విషయానికి వచ్చేస్తే, వెల్ నా దగ్గర అయితే ప్రతి మంత్ ఇంత ఫిక్స్డ్ అమౌంటే ఉండిద్ది అని చెప్పేసి ఉండదు. నువ్వు ఎంత వర్క్ చేస్తే అంత సంపాదించుకుంటా. అంటే నువ్వు పిండుకున్నోడికి పిండుకున్నంత సామెత ఉండేది కదా. సో అట్లా అవుతారు అనమాట. నువ్వే వర్క్ చేయలేదనుకో సున్నా, నువ్వు ఎంత వర్క్ చేస్తే అంత అమౌంట్ ఇస్తూనే ఉంటాను. సో అట్లా ఉంటుంది అనమాట నా దగ్గర సిస్టమ్ అనేది. అండ్ కొంతమందికి శాంపుల్ వర్క్స్ అంటే అర్థం కాదు, సింపుల్ ఒక ముక్కలో చెప్పేస్తాను. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ ఆర్టికల్ రాయాలనుకో, ప్రీవియస్గా జరిగిన ఏదో ఒక సీజన్ది ఎపిసోడ్ తీసుకో, అది తీసి రాసేసి, నువ్వు రాసింది నేను కళ్ళు మూసుకొని నేను వెబ్సైట్లో పోస్ట్ చేస్తాను అనుకోబాకు. నేను టాప్ టు బాటం చదువుతాను, చిన్న మిస్టేక్స్ ఉంటే మళ్ళీ చేంజ్ చేస్తాను, ఇలా చాలా ఉండిద్ది. నేను మొత్తం చదివిన తర్వాతే నాకు ఓకే అనిపిస్తే అప్పుడు అది ఫైనలైజ్ అవుతుంది అనమాట. అట్లాగే యూట్యూబ్లో నేను స్పెషల్ టాపిక్స్ చేయటం, న్యూస్లు చేయటం, ఇవన్నీ మీరు చూస్తున్నారు. సో వీటి గురించి మీకు తెలుసు. సో ప్రతి దాంట్లో ఒక చిన్న శాంపుల్ వర్క్ లాగా పెట్టేసి, ఇప్పుడు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళు వచ్చి కామెంట్ పెడతారు, బ్రో నేను ఇన్స్టాగ్రామ్లో అడిగినప్పుడు నేను నీకు మెయిల్ పెట్టాను చెప్పేసి. వెల్ నేను స్టార్టింగ్ ఒక మాట చెప్పే కదా, అంత త్వరగా నేను ఇంప్రెస్ కాను అని చెప్పేసి. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు మెయిల్స్ పెట్టారు, నేను అన్నీ కూడా చూశాను, బట్ నేను సాటిస్ఫై అవ్వలేదు. సో అందుకని చెప్పేసి మిమ్మల్ని పిక్ చేసుకోవాలి అంతే. ప్రస్తుతానికైతే నాకు కావాలి, అప్పుడు నేను దీంట్లో డెవలప్మెంట్లో రాక్ సాలిడ్ ప్రోడక్ట్ని తీసుకొచ్చి మార్కెట్లో ఒక సునామీని అయితే క్రియేట్ చేయగలను. సో అది విషయం అయితే. సో గుడ్ లక్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది హాలీవుడ్ న్యూస్. రీసెంట్గానే మనకి ఓ మై గాడ్ మ్యాన్, రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా అయితే మనకి ఎంట్రీ ఇస్తున్నారు అనమాట. అది తిరిగిపోయింది భయ. అంటే ఇప్పుడు మన డెడ్పూల్ రివ్యూలో మీరు విన్నారు. ఇప్పుడు మనకి ఆ డెడ్పూల్ మూవీ ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా ఒక పిక్చర్ క్లారిటీ అయితే ఉందన్నమాట. మనం ఐరన్ మ్యాన్ని, థానోస్ని కూడా తీసుకొచ్చే ఒక పరిస్థితిలో మనం ఉన్నాం. సో నెక్స్ట్ జరిగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో ఐరన్ మ్యాన్ ఫేస్ టు ఫేస్ డాక్టర్ రూమ్ ఇలాంటివి జరిగినా కానీ ఆశ్చర్యపోకలేదు. అంటే ఇప్పుడు కాదు, కమింగ్ ఫ్యూచర్లో అనమాట. సో ఎనీవేస్ ఫుల్ అసలు డాక్టర్ డూమ్ అనే క్యాట్ అయితే నాకు విపరీతమైన ఇష్టం అనమాట. బట్ కానీ నాకు ఎక్కడో తేడా కొడుతుంది. తేడా ఎక్కడ అంటే, ఇప్పుడు మనకి కామిక్స్లో డాక్టర్ డూమ్ ఆ క్యారెక్టర్ని అది ఎలా ఉందో ఇంచు కూడా డౌన్ చేయకుండా, కాంప్రమైజ్ కాకుండా, నేను మంచి వాళ్ళని ఇలాగ మనకి మార్చకుండా ఆ ఈవిల్నెస్ని కామిక్లో ఎలా ఉందో ఇక్కడ కూడా లైవ్ యాక్షన్లో మనకి అంతే చూపించారనుకోండి, ఇది కిక్ వచ్చింది భయ్య. మళ్ళీ లేకపోతే సప్పగా చేశారనుకోండి, ఇంకా డాక్టర్ డూమ్ అనే క్యారెక్టర్కి అసలు వాల్యూ ఉండదు అనమాట. సో నేనైతే కామిక్లు ఎలా ఉందో ఇక్కడ కూడా మనకి లైవ్ యాక్షన్లో అలాగే తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అలా తీసుకొస్తే మాత్రం మామూలు ఎంజాయ్మెంట్ ఉండదు థియేటర్లో అయితే. సో అలాగే రావాలని కోరుకుందాం. ది సెకండ్ వన్, మౌన మనకి 2 మనకి న్యూట్రల్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. ఇట్స్ గుడ్ మ్యాన్, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఎవరైతే వాచ్ చేయలేదు ఇప్పుడు దాకా, ఫస్ట్ పార్ట్ది చాలా బాగుంటుంది, తప్పకుండా వాచ్ చేయండి. అంటే ఈ పార్ట్ 2 అయితే మనకి 27 నవంబర్లో అయితే మనకి థియేటర్స్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ది థర్డ్ వన్, ఈ మూవీ కోసం అయితే లైవ్ యాక్షన్ నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మన హెన్రీ క్యావిల్ అయితే మనకి వార్ హ్యామర్ లైవ్ యాక్షన్ అయితే మనకి తీసుకొస్తానని చెప్పేసి మీకు రీసెంట్ టైమ్స్లో ఎప్పుడో మీకు ఇన్ఫర్మేట్ చేశాను అనమాట. బట్ కరెంట్లీ ఇప్పుడు అమెజాన్కి అండ్ ఆల్సో మన గేమ్ వర్క్స్ వీళ్ళిద్దరూ కూడా క్రియేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆస్పెక్ట్స్లో వీళ్ళిద్దరు కూడా ఒక మాట మీదకి వస్తే ఫిలిం అయితే స్టార్ట్ చేస్తారు అనమాట, లేదంటే షెలో చేసి పక్కన పెట్టేస్తారు. అబ్బా కొంచెం ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వండిరా బాబు, ఇది చాలా బాగుంటుంది లైవ్ యాక్షన్ చూసి, ఆ కిక్కే వేరుంది అసలు. అండ్ థర్డ్ వన్, స్క్విడ్ గేమ్ సీజన్ 2 మొత్తం మనకి December 26 రిలీజ్ అయిపోతున్నాయి. మనకు పెద్ద వెయిట్ చేస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మనకి సీజన్ 3 కూడా మనకి నెక్స్ట్ 2025 మీకు అనౌన్స్మెంట్ కూడా వచ్చింది అనమాట. గెట్ రెడీ మ్యాన్. సీజన్ మనకి ఎన్ని డిఫరెంట్ గేమ్స్ ఉంటాయో, బట్ ఆడియో లాంగ్వేజ్ కూడా మీరు కొంచెం లేట్ అయినా కానీ పర్లేదు రా బాబు, అందరూ ఒకేసారి ఇచ్చేస్తే, ఇంక్లూడింగ్ తెలుగు, తమిళ్, అసలు అన్నీ కూడా
ఓల్డ్ అక్రాస్ ది గ్లోబల్ అందరూ కూడా ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. సో అది కొంచెం చేసేయండి. అండ్ ది లాస్ట్ వన్ ఫర్ ది హాలీవుడ్ న్యూస్, మనకి అవతార్ ఫైర్ అండ్ యాష్ మనకి న్యూ కాన్సెప్ట్ ఆర్ట్స్ అయితే మనకి రిలీజ్ చేశారన్నమాట. లుక్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. అట్ ది సేమ్ టైం ఈ పార్ట్లో అయితే ఎమోషన్ పరంగా రీసెంట్ పార్ట్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా డీప్గా అయితే వెళ్ళిపోతారు. అట్ ది సేమ్ టైం ఎన్నో న్యూ ట్రైబ్స్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ న్యూస్, ఆ న్యూస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్నపాటి పాయింట్ మెన్షన్ చేయాలి. మీలో చాలా మంది మన ఛానల్ ఓపెన్ చూస్తే మార్టిన్ మీకు ట్రైలర్ రియాక్షన్ కనపట్ల ఏమైందో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, స్ట్రైక్ అయితే వేశారనమాట. మీరు అంగపడద్దు, ఇవన్నీ మనకి మామూలు ఎన్ని పిల్లబచ్చి వ్యాపారాలు అనమాట. చాలామంది బ్రో నీకు మంచి విషయం స్ట్రైక్ వేయలేదు, ఇంకా నీది షార్ట్ వీడియో ఉంది, రివ్యూ ఉంది, నువ్వేంటి ఏం మాట్లాడలేన్నారు. మా అమ్మ నేను వీడియోస్ చేసి అంటే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదులే, అంటే నేను నా క్యారెక్టర్ గురించి చెప్తున్నా, నేను ఎలా ఆలోచిస్తాను చెప్తాను. నాకు డిస్కషన్ పెట్టే టైప్ కాదు, సైలెంట్గా రాడ్ దించే టైప్ అనమాట. సో మంచు విష్ణు మీ అందరికి తెలియదులే, కానీ ఈ యుద్ధం అనేది నేను సీనియర్ అందరికంటే, నేను బార్బెల్ ఇంకా ఉన్నారులే, ఇంకా ఉన్నారు. 2.5 months నుంచే మాకు స్టార్ట్ అయింది. నాకు షార్ట్ వీడియోకి స్ట్రైక్ చేశారు, కౌంటర్ నోటిఫికేషన్ పెట్టా, నా వీడియో మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఇలా జరిగిపోయింది అనమాట. అట్లాగే మార్టిన్ కూడా స్ట్రైక్ చేశారు, మళ్ళీ కౌంటర్ నోటిఫికేషన్ పెట్టేసేసాను, అది కూడా వెళ్ళిపోయింది. సో అంతే అనమాట. సో అంతే, ఇంకేం లేదు. సో అట్లా రియాక్షన్స్కి కొత్త ఛానల్ ఓపెన్ చేస్తాను చెప్పే కదా. సో ర్యాట్ టచ్ రియాక్షన్స్ అని టైటిల్ పెడదాం, లేదంటే శివకుమార్ నా రియల్ నేమ్ శివకుమార్ అని టైటిల్ పెడదాం. సో మీరు కింద కామెంట్ చేయండి మనం ఎలాంటిది పెడదామో. సో అది విషయం అయితే. అండ్ కమ్ బ్యాక్ టు ది టాలీవుడ్ న్యూస్, అఖిల్ వెన్రవ భాగ్యమో విష్ణు కథ మూవీ డైరెక్టర్ మురళీకృష్ణ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మనకి మూవీని సెట్ అయిపోయింది అనమాట. సో ప్రస్తుతానికి అయితే అఖిల్ చేస్తున్న మూవీ తర్వాత దిస్ విల్ బి ది నెక్స్ట్ లైన్అప్. చిరంజీవి గారి విశ్వంబర మూవీ కరెంట్లీ మనకి క్లైమాక్స్ పోర్షన్ అయితే మనకి షూట్ చేస్తున్నారు అనమాట. అది మనకి 13th August మనకి కంప్లీట్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు జస్ట్ మనకి 2 songs మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేస్తే ఎంటైర్ మూవీ విల్ బి ప్యాకప్ అనమాట. చాలా ఎర్లీగా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి అంటే విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ మనకి క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఎంతో టైం ఉంది భయ్య. నాకు మాత్రం పిచ్చ వెయిట్ చేస్తాను ఈ మూవీ కోసం. అండ్ మీరు రీసెంట్గా వచ్చిన వీడియో కనుక అబ్జర్వ్ చేస్తే సైనికులు సోల్జర్స్ గెటప్లు వేసుకొని కొమ్ములు వేసుకొని నాకైతే ఆ కొమ్ములు చూసినప్పుడు మన లోకిమావ గుర్తొచ్చాడు. మొత్తానికైతే కొంచెం బాగా దాచుతారనమాట. సో ఎవ్రీథింగ్ ఎక్సైటెడ్ అంతే. అండ్ ది థర్డ్ వన్ శ్రీలీల ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు అనుకుంటున్నా, బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ గుడ్ న్యూస్ అనమాట. రెండు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మీకు ఇన్ఫార్మ్ చేశాను, వరుణ్ ధవన్ గారి ఫిలింలో బాలీవుడ్ ఎంట్రీ అయితే ఇస్తున్నారు అని చెప్పేసి మన శ్రీలీల. బట్ ఆ ఫిలిం అయితే తను చేయకుండా బయటకు వచ్చేసింది అనమాట. ఎందుకు మనకి ఎందుకులేండి, ఎందుకంటే సో అది పక్కన పెట్టేసిండి. అయితే మనకి ఇప్పుడు ప్రెసెంట్ బాలీవుడ్ ఎంట్రీ అయితే ఉండబోయేది మన సైఫ్ అలీ ఖాన్ గారి వాళ్ళ అబ్బాయి ఇబ్రహీం తన మూవీ నుంచి అయితే మనకి ఆ ప్రాజెక్ట్ నుంచి అయితే తను బాలీవుడ్ ఎంట్రీ అయితే ఇస్తుంది అనమాట, ది ఫస్ట్ మూవీగా. సో అది విషయం అయితే. ది 4th one సూర్య గారి కంగువ. మొత్తానికి అయితే 2 న్యూస్లు ఉన్నాయన్నమాట. నంబర్ 1 ట్రైలర్ మీకు 12th August అయితే మనకి రిలీజ్ అయిపోతుంది. అండ్ నంబర్ 2 మన కార్తీక్ గారు అయితే ఈ మూవీలో కనిపించబోతున్నారు. అంటే మనకి ఈ మూవీ ఎండింగ్ లో ఆ టైంలో అయితే మీకు కనిపిస్తారనమాట. ఈ విషయం మన లిరిసిస్ట్ వివేక్ గారు అయితే మనకి రివీల్ చేశారు. సో కార్తీక్ గారు ఏం ప్లాన్ చేశారు మరి మొత్తానికి, లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ ది థియేటర్స్. అండ్ కమింగ్ టు ది మూవీ రన్ టైమ్స్, డబుల్ స్మార్ట్ అయితే మీకు 2 hours 42 minutes అయితే ఉండబోతుంది అనమాట. ఏ సర్టిఫికేట్ తప్పులేదు, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ బూతులు కొంచెం అంత గ్లామర్ షూ ఓకే, అది పక్కన పెట్టద్దాం. అండ్ మనకి తాంగ్రన్ మూవీ అయితే 2 hours 30 minutes అనమాట. అండ్ కమింగ్ టు ది VD12 గౌతమ్ తిన్నను దీనమ్మ జీవితం, ఇది కథ కావాల్సింది. దిస్ ఈజ్ వాట్ వి వాంట్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ, ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ ది లాంగ్ టైమ్. ఇది ఏమనంటే ప్రీతి ఇట్లాంటి కాదు, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ యూ. లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది అంతే. అట్ ది సేమ్ టైం విజయ్ దేవరకొండ గారు కరెంట్ లైఫ్ అంటే ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ లో ఇప్పటి నుంచో దీని గురించి మాట్లాడుతూనే ఉన్నా. నేను మాత్రం పిచ్చ ఎగ్జైట్కున్నా భయ, నేను మాత్రం 200 కోట్లు తర్వాత నుంచి లెక్క పెడతా అంతే, దీంట్లో తిరుగులేదు అంతే. కల్కి వెయ్యి చూసింది, ఇది 200 తర్వాత నుంచే కౌంట్ చేస్తా అంతే, ఇంకా దానికంటే నేను తగ్గను. కమింగ్ టు ది గేమ్ చేంజర్, రీసెంట్గానే మనకి చిన్నపాటి పూజ చేసి మనకి డబ్బింగ్ వర్క్స్ అయితే మనకి స్టార్ట్ చేశారనమాట. అండ్ ఫిలిం రిలీజ్ అయితే మనకి December 20th. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అని చెప్పొచ్చు. ఇంక వీళ్ళు ప్రమోషన్ చేయడమే ఆలస్యం. అండ్ రీసెంట్గానే దేవర నుంచి చుట్టమల్లి ది 2nd song అయితే మనకి రిలీజ్ అయిపోయింది. ఇట్స్ గుడ్ మ్యాన్, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా, చాలా హాయిగా, స్లో పాయిజనింగ్గా అలా బాగుంది, చాలా ఫస్ట్ సాంగ్ అంటే నాకు ఇదే బాగుంది. ఈ ఫస్ట్ సాంగ్ ఇప్పటికీ అదే చెప్తా, 4-5 మిక్స్ కొట్టేసేసి ఇచ్చాడు అంతే. ఇది చాలా బాగుంది, ఇట్స్ గుడ్ మ్యాన్, బాగుంది. కమింగ్ టు ది రాజా సాబ్, చాలా మంది ఏంటి అసలు రియాక్షన్ చేయదని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు. అసలు దాంట్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు రియాక్షన్ చేయడానికి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు దీని గురించి మాట్లాడకూడదు అనుకున్నా,
కానీ చాలా మంది అడుగుతున్నారు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా మొహం అటు లేకుండా. మరి నువ్వు తీసుకోవాలి మరి. చాలా మొహం మీద చెప్తున్నా. బ్లైండ్ మ్యానా అనిపించింది. ఫస్ట్ టైమ్ ఆ గ్లిమ్స్ ఓపెన్ చేసి నేను చూసినప్పుడు ఓకే. గెటప్, హెయిర్ స్టైల్, కోట్ అంత లుక్ అంతా బాగానే ఉంది. చేతికి తాడు హారర్ కామెడీ అన్నారు కాబట్టి చేతికి తాడు కూడా అబ్జర్వ్ చేసా. ఇట్స్ కూడా అంత బాగుంది. బట్ గ్లాసెస్ పెట్టుకుని నాకేంటో బ్లైండ్ మ్యాన్ రోల్ ప్లే చేస్తున్నా అనిపించింది. అంటే మన మారుతి మూవీలో ఏదో ఒకటి డిఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇదేమైనా డిఫెక్ట్ పెట్టారా ఏమో, నాకైతే అదే అనిపించింది. సో అడిగారు కాబట్టి చెప్పేస్తున్నా. అసలు నాకైతే నమ్మకం లేదు. హారర్ కామెడీ అంటున్నారు. అసలు చూస్తేనేమో అసలు వేరే లెవెల్, అసలు గ్రాండర్ కనిపిస్తుంది. అంత టూ మచ్ ఆఫ్ గ్రాండర్ నా జీవితం నేను ఎక్కడ ఏ హాలీవుడ్ కాదు కదా దీని అమ్మాయి జీవితం నేను గ్లోబల్ సినిమాలో కూడా ఎక్కడ చూడలేదు. అంటే ఒక హారర్ కామెడీ ఎంటర్టైన్మెంట్కి అంత గ్రాండియర్ సెటప్ ఓవర్ దీని అసలు ఆ సింగే కుదరట్లేదు. సో చూద్దాం నెక్స్ట్. ఇంకా టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, ఇవన్నీ పక్కన పెడితే నాకు ఆ టైటిల్ కూడా నాకు ఎక్కల. అసలు టైటిల్ అంటే రాయసాబ్ అనుకుంటారు, అది కాదు. ఫ్యాన్ ఇండియా. ఈ ఫ్యాన్ ఇండియా గ్లిమ్స్ ఏంది అసలు? ఏమో అసలు ఇది కూడా నేను నిజం చెప్తున్నా. సడన్గా ఫ్యానా దీని మరి ఏంటిది ఒక 4-5 టైమ్స్ రీచెక్ చేసుకున్నాను అనమాట నాకు నేనే. ఏమో ఇలాంటి ఐడియాస్ ఇంకెవరికి రావేమో అంతే. ది నెక్స్ట్ వన్ ఫస్ట్ పర్సన్ జాలంగా మనకి పుష్ప నుంచి న్యూ పోస్టర్ అయితే మనకి రిలీజ్ చేశారు. మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కొంతమంది వేలాడి తీసారనమాట. అట్ ది సేమ్ టైం వాళ్ళందరి గెటప్స్ అట్ ది సేమ్ టైం ఈయన కాస్ట్యూమ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళందరూ కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. మొత్తం నరికేసి ట్రక్లు వేసి లారీలు వేసి తీసుకెళ్తున్నారు. ఈయన కూడా వాళ్ళని పట్టుకుందాము, అందరికి కూడా అదే మొత్తం ఇంకా బయటికి లాగేద్దాం, వాళ్ళందరిని పట్టుకుందని చెప్పేసి వాళ్ళలాగే డ్రెస్ చేసేసుకొని వాళ్ళ కలిసిపోయి పట్టేసుకుంటున్నాడు. ఇట్స్ గుడ్ మ్యాన్, ఇట్స్ ఇంట్రెస్టింగ్. నేను మాత్రం పిచ్చ వెయిట్ చేస్తున్నా. ఇంకా సెకండ్ పార్ట్లో ఏ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందో ఎక్సైటెడ్ అంతే. రీసెంట్గా మనకి ఎన్టీఆర్ 31 మనకి పూజ లాంచ్ అయితే మనకి కంప్లీట్ చేసేస్తున్నారు. అండ్ మనకి ఇచ్చిన అనౌన్స్మెంట్ పోస్టర్లో కూడా మనకి చైనా, భూటాన్, కోల్కతా 1969 ఆ టైమ్ లైన్ నెంబర్ కూడా మనకి మెన్షన్ చేశారు. గోల్డెన్ ట్రయాంగిల్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి పోస్టర్ అయితే మెన్షన్ చేశారు అనమాట. ఆబ్వియస్లీ అట్ ది సేమ్ టైం ఇంకా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంత బొగ్గు మసిబొగ్గి అనమాట. మన నీలమావ సంగతి తెలిసిందే కదా. సో 1969 అంటే ఆ టైంలోనే మనకి ఇంకా మూవీ స్టార్ట్ అవుతుందా, లేదంటే మూవీ ప్రెజెంట్లో ఉండి 1969 తాలూకా ఏమన్నా బలమైన పాయింట్స్ ఉన్నాయి. ఇంకా మనకి షూటింగ్ స్టార్ట్ అయిపోయి 9th January 2026 కలుద్దాం. సో ఈసారి ఏమన్నా కొత్తగా మనకి ఎట్లయితే సలార్లో, కేజీఎఫ్లో ఆయన క్రియేటివిటీ ప్రతిసారి మనల్ని ఇంప్రెస్ చేస్తూనే వస్తున్నారు అనమాట. అండ్ దీంట్లో ఇంకా ఆ ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్స్లో స్టేక్స్ అనేవి ఎంత పైకి తీసుకెళ్తారో అవి మిగిలి పెట్టి, ఎస్పెషల్లీ దట్ ఫైట్ సీక్వెన్స్లో. సో క్రియేటివ్గా ఇంకెంత కొత్తగా వస్తారని చెప్పేసి. అండ్ కమింగ్ టు ది విశ్వక్సేన్ గారి న్యూ ప్రాజెక్ట్స్, మనకైతే ఒకటైతే అనుదీప్ గారితో ఉంది, అనుదీప్ కేబీ గారితో. ఇట్స్ గుడ్, కామెడీగా ఓకే, ఇది బాగానే ఉంది. ఇంకోటైతే పోలీస్ రోల్లో పయ్యా. టు బీ ఫ్రాంక్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో అయితే చాలా దారుణంగా ఉంది పోలీస్ గెటప్ అయితే. అస్సలు 1% కూడా సెట్ కాలేదు. అంటే ఫర్ సపోజ్ ఇప్పటిదాకా మనం ఆయన కాపర్లో చూడలేదు అనుకోండి, ఓకే బ్రో, మనం ఇప్పుడు చూడలేదు కదా, లుక్ వచ్చిన తర్వాత మాడుకోవచ్చు అనుకోవచ్చు. బట్ దీంట్లో మనం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కొంచెం చూసామన్నమాట, అసలైతే సెట్ కాలేదు. సో చూద్దాం ఇది ఎలా సాగుతుందో. అండ్ రీసెంట్గానే మనకి అస్సలు చాలా కామెడీగా అయితే మన ఎస్జే సూర్య గారు అయితే మనకి సరిపోదు శనివారం అసలు స్టోరీ లైన్ చెప్పేస్తారు. బట్ దాట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వన్ మ్యాన్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే స్టోరీ లైన్ మాత్రం. అంటే నాని గారికి చిన్నప్పటి నుంచి విపరీతమైన కోపం, అంటే షార్ట్ టెంపర్ టైప్ అనుకో, విపరీతమైన కోపం అనమాట. అంత కోపంగా ఉంటే వాళ్ళ మమ్మీ గారేమో ఇది తప్పయ్యా, ఇలా ఏమి ఉండకూడదు, ప్రశాంతం టైప్లో ఉండాలి, నువ్వు దీనికి తగ్గించుకోవాలని చెప్తే మనోడు అప్పుడు ఇంకో వారం మొత్తంలో ఒకరోజు కోపం చూపించుకుంటాడనమాట. సో అట్లాగా సరిపోదా శనివారం అనేది అట్లా బయటకు వచ్చింది. సో శనివారం బాద్షా, మిగతా రోజుల్లో మనది అపరిచితుల్లో ఉన్నారు కదా, రెమో టైప్ అనుకోండి. సో ప్రశాంతం టైప్ అనమాట. ఎట్లా ఉంటుందంటే శనివారం కాకుండా మిగతా రోజులు మొత్తం ఈయన అందరూ బ్యాటింగ్ ఆడుకుంటారు, శనివారం మాత్రం ఈయన అందరితో బ్యాటింగ్ ఆడుకుంటారు అనమాట. భలే ఉంది. లైన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంక మనకి ఎగ్జిక్యూషన్ పరంగా మనకి థియేటర్లో అసలు అన్ని ఎలా వాడుకుంటారో, ఎంత విపరీతంగా వాడేసుకుంటారో వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మూవీస్ అయితే శ్రీకాంత్ అంటే దసరా డైరెక్టర్తో మళ్ళీ సేమ్ అయితే ఉందన్నమాట. మనకి హిట్ 3 ఉంది, అట్లాగే మనకి సుజిత్ గారితో. సో లైనప్ మాత్రం చాలా బాగుంది. అండ్ రీసెంట్గా మనకి యష్ గారి టాక్సిక్ మనకి చక్కగా పూజ లాంచ్ కంప్లీట్ చేసుకున్నారు. లుక్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇప్పటికి కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంది భయ్య. ఇంక అసలు ఈయన ప్రాజెక్ట్ని పిక్ చేయడంలోనే, పూజ లాంచ్ జరగడంలోనే ఎన్నో ఇయర్స్ గడిచిపోయినాయి.
ఇంక ఇది బయటకు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అవుతాయో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది ప్రభాస్ అండ్ ఆల్సో మనకి అనురావుపూడి గారు. వీళ్ళైతే మనకి నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకి షూటింగ్ అయితే మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. ఫటాఫట్కి వెళ్ళిపోతున్నాయి మనకి, అంతే అది విషయం అది. సో యప్ మ్యాన్, అండ్ యప్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.